హాయ్ అండి అందరికీ. మనం వేసవికాలంలో సుగంధ అమ్ముతారు కదా బళ్ళు మీద, అది ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఫస్ట్ అవి సుగంధ ఏళ్ళు అవి బాగా బాగా కాయాలి. ఇప్పుడు టైం 4 అయింది, 4ంటికి ఎడుతున్నాం. అది కాగేసరికి టైం ఎంత అవుద్దో చూద్దాం. ఈ వేసవికాలంలో దాని నిండా వేసాం కదా నీళ్ళు, బాగా అడుక్కొచ్చిన దాకా మరగాలి. 4ంటికి ఎడితే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7 అయింది. అదే దాని నిండా ఎట్టావు నీళ్ళు, సగం అయినాయి. ఇప్పుడు అందులో పంచదార వేసి మళ్ళీ కాయాలి, ఎందుకంటే జిగురు వచ్చి పాకంలాగా రావాలి. కాగిపోయిన ఏళ్ళు మరిగినాయి కదా, ఆ ఏళ్ళు తీసేసి బయటికి సుగంధ ఏళ్ళు అయ్యి. అలా కొన్ని చోట్ల కొన్ని రకాలుగా అంటారు, కొన్ని చోట్ల ఏమో శరబత్ అంటారు, కొన్ని చోట్ల ఏమో సుగంధ అంటారు. మీ ఊళ్ళో ఏమంటారో కామెంట్ చేయండి. మా ఊళ్ళో అయితే సుగంధ అంటారు. అవి మరిగినవి తీసేసిన తర్వాత అందులో పంచదార వేసుకోవాలి. చూసే దాని నిండా ఎట్టే నీళ్ళు 3 వంతులు మరిగిపోయినాయి. మనకు బ్లాక్ కలర్లో వచ్చిన దాకా కాయాలి. మొత్తం అన్ని ఏళ్ళన్నీ తీసేసుకుని, లేదంటే మనం వేసే పందారంతా ఆ ఏళ్ళకే పట్టేద్ది. మనం అవి మళ్ళీ ఇంకోసారి కాసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు పందారు వేస్తున్నాం. కేజీ పందారు పట్టింది ఆ నీళ్ళకి. పావుకిలో సగం తెచ్చాం, పెడితే దానికి కేజీ పంచదార పెట్టింది. మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో చూసి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. కాగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత అడుగుని గసీము లేకుండా వడగొట్టుకోవాలి. అది చూసారా అలా బ్లాక్ కలర్లో రావాలి. బ్లాక్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు వడగొట్టుకోవాలి. మనకు అడుగున ఏమన్నా గసి ఏమన్నా ఉంటే మనం శుభ్రంగా అంతా వడగొట్టేసుకుని బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం ఇంకా బయట కొనుక్కునే పని ఉండదు. మన ఇంట్లో నిమ్మకాయలు సోడా ఉంటే చాలు, మనం ఎప్పుడైనా కలుపుకు తాగొచ్చు. మన ఇంట్లో సొంతంగా మనం తయారు చేసుకున్నది హెల్తీగా ఉంటుంది. అలాగే మనకి సుగంధ తాగితే సలవ కూడా కదా. చాలా మేము తాగాం కదా, చాలా టేస్టీగా వచ్చింది. బయట బళ్ళ మీద దానికన్నా చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బాయ్.